హాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో ఉన్ని ముకుందర్ నటించిన మోస్ట్ వైలెంట్ చిత్రం మార్కో ఒకటి. దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళం సహా తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసిన ఈ సినిమా ఓటీటీలో డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాని చాలామంది అన్కట్ వెర్షన్లో ఆశించారు. కానీ ఆ వెర్షన్ రాలేదు. మరి దీనిపై మేకర్స్ కూడా వివరణ ఇచ్చారు. తాము కూడా మార్కో అన్కట్ వెర్షన్లోనే ఓటీటీలో రిలీజ్కి తెద్దాం అనుకున్నామని, కానీ పలు కారణాల వల్ల తీసుకురాలేదని తెలిపారు. మరి మున్ముందు వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా సోనీ లివ్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్లో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫ్రాంచైజీలో అడవిశేష్ హీరోగా నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాని హీరోగా హిట్ ది థర్డ్ కేస్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. ఇక హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో 2 యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్ళెవరో కాదు, హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడవిశేష్ కామియో రోల్లో కనిపించనున్నారు. కథలో భాగంగా ఈ 2 నానికి సపోర్టుగా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. కారణాలు తెలియవు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి విశ్వక్సేన్ తప్పుకుంటారట. హిట్ ఫస్ట్ కేసులోని కొంత ఫుటేజ్తో మేనేజ్ చేస్తారట. మొత్తానికి హిట్ సినిమా ఫ్రాంచైజ్ నుండి విశ్వక్సేన్ తప్పుకున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సినిమాలో కూడా ఒక్కో కొత్త లుక్ తో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాల్లో లేటెస్ట్ గా హను రాఘవపూడితో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్స్ పట్ల అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇది వరకు సూపర్ స్మార్ట్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా ఏజ్డ్ గా కనిపించడంతో నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లో ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 2013 జనవరి 11న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రిలీజ్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్రేక్షకులతో పాటు సినీ లవర్స్ కూడా కోరుతున్నారు. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఒక లైలా సినిమా రిలీజ్ అయింది. విశ్వక్సేన్ ఈ సినిమాలో లేడీ గెటప్లో మెరిసిన సంగతి తెలిసిందే. లేడీ గెటప్లో విశ్వక్ అదరగొట్టాడు. తన నటనకు అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కథ ఆద్యంతం వినోదభరితంగా సాగుతోందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమాలో విశ్వక్ నటన ఆకట్టుకుందని, సినిమా కోసం అతను పడిన కష్టం కనబడుతోందని అంటున్నారు. అలాగే పాటలు చాలా బాగున్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా యూత్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి విశ్వక్ మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. మరి చూడాలి మున్ముందు ఈ సినిమా ఎలా ఆడుతుందనేది. హాస్య బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్రహ్మానందం నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కంప్లీట్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. చూసేవారికి ఎందుకో సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పాటలు కూడా పెద్దగా కట్టుకోలేదు. బ్రహ్మానందంని చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. కింగ్ నాగార్జున బుక్ మై షోలో తల సినిమా ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నేడు విడుదలైంది. తల సినిమాని సక్సెస్ఫుల్ గా తీయడంలో అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో డైరెక్టర్ గా అనుభవం ఉండడం వల్ల ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగానే కనెక్ట్ అయ్యే విధంగా అమ్మ రాజశేఖర్ రాసుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టే కథని ముందుకు నడిపించారు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు 5 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి వస్తోంది. దాంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మొదటి పాటను రిలీజ్ చేసిన మేకర్స్ రెండో పాటపై సాలిడ్ అప్డేట్ ను అందించారు. పవన్ నిధిలపై సాగే డ్యూయెట్ సాంగ్ ని మేకర్స్ నేడు వాలంటైన్స్ డే కానుగ్గా బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేశారు. ఈ సాంగ్ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రేమికుల దినోత్సవం కానుగ్గా రామ్ చరణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం ఆరెంజ్ మళ్లీ రిలీజ్ కి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఈ సినిమా మళ్లీ ఓ రేంజ్ లో మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. లాస్ట్ టైం థియేటర్స్ లో ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుందో ఈసారి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. ఫ్యాన్స్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే వసూళ్ల పరంగా కూడా ఆరెంజ్ సినిమా సాలిడ్ నెంబర్స్ అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇలా మొత్తానికి మళ్లీ ఆరెంజ్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా హరీష్ జయరాజ్ లైఫ్ టైం చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించి ఈ సినిమాని మళ్లీ నిలబెట్టగలిగాడు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్డమ్ నుంచి అదిరిపోయే టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా టెరిఫిక్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ పూర్తి కాలేదట. అయితే ఈ సినిమా స్టోరీని డెవలప్ చేస్తున్నప్పుడు కథలోని ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి ఫస్ట్ పార్ట్ సినిమా రెడీ అయిందట. ఇక కథలోని సెకండ్ హాఫ్ ను రెండో పార్ట్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పుష్ప సినిమా ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పుష్ప చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా కథ పూర్తిగా లేదు. కానీ సినిమాని డెవలప్ చేస్తున్న కొద్దీ పుష్ప కూడా 2 భాగాలుగా వచ్చింది. ఇక ఈ 2 పార్ట్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. మరి కింగ్డమ్ చిత్రాన్ని నిజంగానే 2 పార్ట్లుగా తెరకెక్కించనున్నారా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తండేల్ చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన తండేల్ ప్రస్తుతం హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 7 రోజులు పూర్తి చేసుకుంది. అయినా కానీ ఎక్కడా తగ్గకుండా కలెక్షన్స్ లో జోరు చూపిస్తోంది. తాజాగా ఈ సినిమా 7 రోజుల వసూళ్లని రివీల్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమా 7 రోజుల్లో ఏకంగా 90.17 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 90 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 100 కోట్ల వైపు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాని తమిళ స్టార్ హీరో ధనుష్ రీమేక్ చేయడానికి అమితాసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఏకకాలంలో విడుదలైంది. కానీ నాగచైతన్యకి పెద్దగా ఆ ప్రాంతాల్లో పాపులారిటీ లేకపోవడంతో ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కి కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేదు. అందుకే ధనుష్ ఈ రీమేక్ ను చేయడానికి మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. తమిళ నేటివిటీకి తగ్గట్టు కథని మార్చి రీమేక్ చేయాలని భావిస్తున్నాడట ధనుష్. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. శ్రీదేవి అంటే తమిళ ప్రేక్షకుల్లో ఇప్పటికీ చాలా అభిమానం ఉంది. అందుకే చాలా కాలంగా జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ కోసం శ్రీదేవి అభిమానులు, తమిళ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కానీ అక్కడి ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్ చేసేది ఒక వెబ్ సిరీస్. జాన్వీ కపూర్ పై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించి కోలీవుడ్ లో ఈ అమ్ముడు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం విభిన్నమైన వెబ్ సిరీస్ తో తమిళ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతోంది. అది కూడా పా రంజిత్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అణచివేతకు గురి కాబడ్డ ఒక తెగ గురించిన కథతో పా రంజిత్ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. ఇందులోని ముఖ్య పాత్ర కోసం జాన్వీ కపూర్ ను సంప్రదించారని, అందుకు ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది. శంకర్ బాయ్స్ సినిమాలో నటించిన తమన్ ప్రస్తుతం సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమన్ ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమిళ యంగ్ హీరోల్లో అథర్వ మురళికి మంచి గుర్తింపు ఉంది. అథర్వ హీరోగా తమిళ్లో ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. డాన్ పిక్చర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. వాలంటైన్స్ డే కానుగ్గా ఈ సినిమాకు ఇదయన్ మురళి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్ కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత
నటిస్తున్న తమన్ స్క్రీన్ పై బాగా కనిపించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నటిస్తూనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు తమన్. బాయ్స్ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు అథర్వ మురళి సినిమాలో నటించబోతున్న తమన్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. అల్లు అర్జున్ తన తరువాత సినిమాను త్రివిక్రమ్తోనే చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. తాజాగా సమాచారం ప్రకారం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఒక మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. ఇందులో బన్నీ కూడా కొత్తగా ఉంటాడట. హారికా హస్రీ క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బన్నీ త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచింది. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ గురించిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు బయోపిక్ తీయాలనే ఆలోచన ఉన్నట్లు విష్ణు వెల్లడించారు. తన తండ్రి బయోపిక్ తీస్తే అందులో లీడ్ రోల్ను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయించాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు తన మనసులోని మాట చెప్పారు. ఇంకా అంతేకాకుండా ఆ బయోపిక్కి తానే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తానని విష్ణు పేర్కొన్నాడు. ప్రస్తుతానికి మోహన్ బాబు బయోపిక్ గురించి ఆలోచన లేదని, కానీ తీస్తే ఖచ్చితంగా సూర్యతోనే తీయాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మరి మోహన్ బాబు బయోపిక్కి సూర్య ఒప్పుకుంటాడనేది చూడాలి. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో మోహన్ బాబు నటించారు. ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.